వచ్చావు, నువ్వు కొత్త వ్యక్తివి. క్రీస్తులో రాకన్నా ముందు నువ్వు త్రాగావు, నువ్వు క్రీస్తులోకి వచ్చావు, ఇప్పుడు త్రాగకూడదు. సినిమాలో చూసావు, సినిమాలో చూడకూడదు. క్రీస్తులోనికి రాకన్నా ముందు నువ్వు అన్యాయం చేశావు, అక్రమం చేశావు. క్రీస్తులోనికి రాకన్నా ముందు బూతులు మాట్లాడావు, క్రీస్తులోనికి రాకన్నా ముందు అబద్ధాలు మాట్లాడావు. అవన్నీ ఇప్పుడు చీతకొక చిలుక మారే కన్నా ముందు గొంగలి పురుగు అంత ముండ్లు లేస్తుంది, కానీ చూడటానికి అసహ్యంగా ఉంటది. అది ఎవరు చూడరు, అది ఎవరు ముట్టుకోరు. చిలుకగా రూపాంతరం చెందిన తర్వాత దాని వెంపట పరిగెత్తుతుంటాం, దాన్ని పట్టుకోవడం. కూడా ఒక కొత్త వ్యక్తిగా జన్మించాలి, ఒక మారు మనసు కలిగిన వ్యక్తిగా మారాలి. మనం మారు మనసు పొందిన తర్వాత మనతో అందరూ ఉండడానికి ఇష్టపడాలి.